శివరారెడ్డి మంత్రి గారు చెప్తున్నారు భర్త చనిపోతే భర్తకి పెన్షన్ వస్తుంటే తప్ప భార్యకి ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమో దానికి సమాధానం చెప్పడం లేదు. వికలాంగులు విపరీతంగా రోడ్లకు వచ్చి ఎందుకు గలాట్ చేశారు అధ్యక్ష? రోడ్లు బట్టి కలెక్టరేట్లు ఇవన్నీ ఎందుకు ముట్టడి చేశారు అధ్యక్ష? తమరు ఒక్క పెన్షన్ కూడా తీసివేయకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు? వికలాంగులు అనే దయాదాక్షిణ్యం లేకుండా పెరగడం వాస్తవం కాదా? వాళ్ళు రోడ్డు పడిన కూడా విషయం వాస్తవం కాదా? ఇప్పటి వరకు వృద్ధా పెన్షన్ ఒక్కటైనా ఇచ్చారా? భర్త చనిపోయిన వాళ్ళకి భర్తకు వస్తే భార్యకి ఇచ్చే తప్ప మిగిలిన వాళ్లకు చనిపోయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అలాగే వికలాంగులు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అధ్యక్ష. వీళ్ళు చెప్పినట్లు ప్రతి పంచాయతీలోనే ఒక కేవలం మడకసిరిలోనే 500 పెన్షన్లు కోత అని చెప్పి పేపర్లో రావడం జరిగింది అధ్యక్ష. వికలాంగులకు వాళ్ళని మళ్ళా గలాట చేస్తే కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని ప్రస్తుతం ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. దయచేసి మంత్రివర్యులు 66 లక్షల పైబడి ఉన్నప్పుడు కేవలం 60 లక్షల పెన్షన్లే ఇస్తే మిగిలిన 6 లక్షల పైచులకు ఏమైనట్లు? అది ఎవరికి ఇచ్చారో మంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అధ్యక్ష. మంత్రి గారు వికలాంగులు చనిపోతే భార్యకి ఇస్తున్నారు, ముసలి భార్య చనిపోయి ముసలి భర్త ఉంటే దానికి కూడా ఇవ్వచ్చు కదండి. ముందు హస్బెండ్కి ఇస్తున్నారు కదా, జనరల్గా హస్బెండ్ పెద్ద వయసు ఉంటారు కాబట్టి ఫస్ట్ హస్బెండ్కి ఇస్తారు అధ్యక్ష. అయితే ఇక్కడ వికలాంగుల పెన్షన్స్ గురించి కొంచెం చెప్పాలి అధ్యక్ష. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష. అంటే అనర్హులకి వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, బైక్ మీద తిరుగుతున్న వాడికి బెడ్ పెన్షన్ అదే శాశ్వత 100% డిజేబిలిటీ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుందని చాలా వార్తలు రావడం జరిగింది. దానికోసం అని చెప్పి అక్కడక్కడ కలెక్టర్స్ ప్రోయాక్టివ్గా తీసుకున్న నేను కొన్ని వెరిఫికేషన్లో అనర్హులు ఎక్కువగా బయటకు రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయి, ఈ 8 లక్షల పెన్షన్స్ కూడా ఒకసారి రీవెరిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే సుమారు సంవత్సర కాలం పాటు దాన్ని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత 6 లక్షల రీవెరిఫికేషన్ ప్రాసెస్లో సుమారు 1,43,000 అనర్హుల కింద వచ్చినటువంటి వార్త మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ నోటీస్ మీద కొంతమంది అభ్యర్థన తెలియజేశారు, అంటే బయట ప్రజలు వచ్చి అభ్యర్థన తెలియజేశారు. ఇది మేము అర్హులమే కానీ మమ్మల్ని అనర్హులుగా చేశారని చెప్పి ఏదో ఒక అభ్యర్థన చేయడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,000లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా డిజేబుల్ పెన్షన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరికి కూడా పెన్షన్ ఆగలేదు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అనర్హులు ఉన్న ఎవరైతే నిర్ధారణ అయిందో వాళ్ళ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ ఒకటి అంటే గతంలో చేసిన డాక్టర్ కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంపించి కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా డిజేబుల్డ్ పెన్షన్ మీద ఎవరికి కూడా పెన్షన్ ఆపడం అనేది జరగలేదు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు 500 మంది ఆగారన్నారు అధ్యక్ష. నోటీస్ ఇవ్వడం వాస్తవం కానీ పెన్షన్ అయితే ఎవరికి ఆపడం అనేది జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష